వెల్కమ్ బ్యాక్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో లక్ష్మీదుర్గ తూర్పు గోదావరి జిల్లా కోర్టులో విచారణకు హాజరయ్యారు. రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ కోర్టు ఇటీవల జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ కొట్టివేయాలని లక్ష్మీదుర్గ హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. ముందు సిట్టు ఎదుట విచారణకు హాజరు కావాలని, ఈ నెల 30న జిల్లా కోర్టుకు వెళ్లి వాదనలు వినిపించుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 16 నుంచి ఆమె సిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 12 రోజుల్లో 84 గంటల పాటు సిట్ అధికారులు ఆమెను విచారించారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ విచారణకు హాజరయ్యారు. హత్య కేసులో ఆమె పాత్రకు సంబంధించి సేకరించిన ఆధారాలతో 360కి పైగా ప్రశ్నలు వేశారు. హైకోర్టు సూచనతో మొత్తం 12 రోజులు విచారించిన ఆమె నుంచి ఎలాంటి సహకారము అందలేదని రాజమహేంద్రవరం జిల్లా జడ్జి కోర్టుకు పోలీసులు నివేదించనున్నట్లు సమాచారం. పోలీసులు దాఖలు చేసే అనుబంధ విచారణ నివేదిక ఆధారంగా రిమాండ్ విధిస్తారా, నిందితురాలి తరపున వాదనలు విని వారెంట్ తొలగిస్తారా అనేది మాత్రం సస్పెన్స్గా మారింది. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ విచారణకు హాజరయ్యారు. హత్య కేసులో ఆమె పాత్రకు సంబంధించి సేకరించిన ఆధారాలతో 360కి పైగా ప్రశ్నలు వేశారు. హైకోర్టు సూచనతో మొత్తం 12 రోజులు విచారించినా ఆమె నుంచి ఎలాంటి సహకారము అందలేదని రాజమహేంద్రవరం జిల్లా జడ్జి కోర్టుకు పోలీసులు నివేదించనున్నట్లు సమాచారం. పోలీసులు దాఖలు చేసే అనుబంధ విచారణ నివేదిక ఆధారంగా రిమాండ్ విధిస్తారా, నిందితురాలి తరపున వాదనలు విని వారెంట్ తొలగిస్తారా అనేది మాత్రం సస్పెన్స్గా మారింది. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ లైవ్లో అందిస్తారు. నానాజీ చెప్పండి, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అయితే ఇవాళ లక్ష్మీదుర్గ తూర్పుగోదావరి జిల్లా కోర్టులో విచారణకు హాజరయ్యారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. దాదాపు అంటే ఈ నెల 16 నుంచి వరకు కూడా కంటిన్యూగా జరిగిందని చెప్పుకోవచ్చు విచారణ. ఈ సిట్ విచారణ అనంతరం కోర్టుకు వెళ్ళి అంటే హాజరవ్వమని చెప్పేసి ఆల్రెడీ హైకోర్టు కూడా చెప్పింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కోర్టులో హాజరయ్యారు. అయితే ఇన్ని రోజుల పాటు కూడా అంటే ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వచ్చినప్పటికీ కూడా దాదాపు అంటే నాకు తెలియదు, నాకు మర్చిపోయాను, నాకు గుర్తులేదు అన్న విషయాలు మాత్రమే చెప్పారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎంతవరకు ఎంత చెప్పినా సరే కానీ అంటే ఆ ఆధారాలు దొరికాయి, ఆల్రెడీ సీసీ ఫుటేజ్ లో కూడా ఉన్నాయి. అదే రకంగా సాంకేతికంగా కూడా మేము ఆల్రెడీ సేకరించామని చెప్పేసి చెప్పినప్పుడు కూడా ఆమె మాత్రం గుర్తులేదు, తెలియదు అంటే ఇలాంటి సమాధానం చెప్పిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే చాలా వరకు కూడా ఉత్కంఠంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు దళిత వర్గాల్లో కానీ అలాగనే దానికి సంబంధించినటువంటి అటువైపు వైకాపాలో కానీ చాలా ఉత్కంఠంగా ఉన్నదని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు అనంతబాబు ఉన్నాడో అనంతబాబు భార్య ప్రత్యక్షంగా పాల్గొన్నదని చెప్పేసి ప్రత్యేకమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి న్యాయం జరుగుతుందని చెప్పేసి బాధితుల వైపు అలాగే బాధితులు సపోర్ట్ చేస్తున్న వైపు చూస్తుంటే
అదే రకంగా ఏదైతే ఇప్పటి వరకు విచారణ జరిగిందో విచారణకు సంబంధించి కొద్దిగా వెసులుబాటు ఏమన్నా ఉంటుందని చెప్పేసి అనంతబాబు తన వర్గం కూడా చూస్తానని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఏమన్నా ఉత్కంఠ వీడిపోయే అవకాశం ఉన్నది. నానాజీ, అసలు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరైతే ఇప్పుడు వీధి సుబ్రహ్మణ్యం ఆ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళ కొడుకుని ఎవరైతే చంపారో వాళ్ళు ఖచ్చితంగా లోపల పెట్టాలి అన్న ఉద్దేశం మీద వాళ్ళు ఉన్నారు. అదే రకంగా దీనికి సంబంధించి అంటే అప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రతిపక్ష నేత అంటే ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఉన్నారో నారా చంద్రబాబు గారిని కలవడం, అదే రకంగా గవర్నర్ కూడా కలవడం, అదే రకంగా రాష్ట్రపతి అంటే ఈ వివిధ వర్గాల రూపంగా అనేక రకాలుగా పోరాటం చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది పోరాటం అనంతరం వాళ్ళు చాలా వరకు కూడా సక్సెస్ఫుల్ గా సాధించింది ఏంటంటే ఏదైతే ఛార్జ్ షీట్ ఉన్నదో ఛార్జ్ షీట్ లో ఏటుగా చేర్చడం అనేది చాలా వరకు కూడా ఆ సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు ప్రధానంగా ఫస్ట్ నుంచి ఆరోపించేది ఏంటంటే తన ఒకరు చాలా బలవంతుడు ఎవరో సుబ్రహ్మణ్యం ఉన్నారు కాబట్టి అలాంటిది ఒక వ్యక్తితో అయిపోయేది కాదు. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు భార్య భర్తలు కలిపేసి చంపేసి అంత మనిషి కాదు. అదలాగే తనని ఇలాగే కారులో తోడేటి పట్టాలంటే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు అవసరం ఉంటారు. అయితే చంపేసినప్పుడు ఎవరైతే సహకరించో వాళ్ళు కూడా ఖచ్చితంగా కావాలి. ఈ ఇద్దరు భార్య భర్తలు చేసిన వాళ్ళు కాదని ప్రశ్నించి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఇంకా ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సింది. అయితే ఎవరైతే వీళ్ళు ఇప్పుడు తన భార్య లక్ష్మీ దుర్గ ఉన్నది. లక్ష్మీ దుర్గ ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నదని అదే రకంగా చాలా వరకు అంటే ఎవరైతే వాళ్ళు దాస్తారో వాళ్ళ పేర్లు కూడా పెట్టాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళకైతే అంటే ఈ రోజు జరిగిన సన్నివేశాన్ని బట్టి వాళ్ళకి అసలు న్యాయం జరిగిందా లేదన్నది మనం చెప్పుకోవచ్చు. అంటే నానాజీ, 12 రోజులుగా అయితే విచారణ జరుగుతుంది. ఒక్క అంశం కూడా బయటపడలేదా? ప్రధానంగా తను ఎంత అడిగినా ఎన్ని అంటే చాలా వరకు క్వశ్చనరీస్ చేసినా వందలాది క్వశ్చన్లు వేసినా సరే కానీ దాదాపు నాకు తెలియదు, నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయాను అంటే ఈ విధమైన సమాధానం మాత్రమే చెప్పింది అనుకోవచ్చు. అయితే ఈ ఏదైతే ఇప్పుడు సిట్ విచారణకు హాజరైనప్పుడు కూడా చాలా వరకు హైడ్రామా నడిచిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ రోజు మొదటి రోజు చూసుకుంటే కనుక దగ్గరగా అంటే ఒక ఏదో ఒక అంటే ఒక హైడ్రామా క్రియేట్ చేశారు వాళ్ళ అనుచరులందరూ కూడా ఎస్డిపిఓ ఆఫీస్ ముందు. ఈ సిట్ విచారణ అయిన తర్వాత బయటకు వచ్చే సమయం కూడా అంటే మీడియాని ఎవరిని కూడా ఫోకస్ చేయకుండా హడావుడి చేసి తీసుకెళ్లారు. రెండో రోజున చూసుకుంటే కనుక దాదాపు అంటే ఒక వ్యక్తి ఏదైతే కారులో వెళ్ళిందో అదే కారుని అంటే దూరంగా ఆపారు. ఆపుతులకు అందులో కూడా ఒక లేడీ కూర్చొని ఉంది. దీంతో ఈ ఎవరైతే ఇప్పుడు మీడియా ఉన్నారో మీడియా పర్సన్స్ అందరూ కూడా ఆవిడ ఫోటోలు తీసుకోవడం కోసం ఆ వీడియో తీసుకోవడం కోసం ఆ కారు దగ్గర పరిగెట్టడం జరిగింది. అయితే ఎవరైతే ఇప్పుడు విచారణ ఉన్నదో లక్ష్మీ దుర్గ సింపుల్ గా స్కూటీ మీద టప్మల్ లోపలికి వెళ్ళిపోయింది. అంటే మీడియాను కూడా డైవర్షన్ చేసి వివిధ రూపాల్లో ఈ ఇన్ని రోజులు కూడా ఈ సిట్ విచారణకి హాజరయ్యే ముందు హాజరయ్యే సమయంలోనూ ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా సినీ పక్కీలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా ఆన్సర్ మాత్రం అధికారులకు ఎలాంటి ఆన్సర్ చేయకుండా నేను మర్చిపోయాను, అది రకంగా నాకు గుర్తు లేదు అన్న విషయంగానే చెప్పిందన్న మనకి ఆన్సర్ వచ్చింది. అయితే దీనికి సంబంధించి అంటే తీర్పు ఏ విధంగా చెప్తారా అనేది అదే రకంగా తనకి ఒకవేళ రిమాండ్ కూడా పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నిపుణులు అదే చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఏటు కాబట్టి. అయితే దీనికి సంబంధించింది ఏదైతే ఈ రిపోర్ట్ ఉన్నదో ఈ రిపోర్ట్ ని ఆధారం చేసుకుని ఈ రోజు మనకి ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉన్నది. తద్వారా ఒకవేళ కానీ ఏదైనా శిక్ష పడితే కనుక ఖచ్చితంగా వీళ్ళు రిమాండ్కి వెళ్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఎవరు న్యాయం జరిగినట్టు ఉంటుందని చెప్పేసి వీతి సుబ్రహ్మణ్యం ఆ తల్లిదండ్రులు అలాగనే వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా భావిస్తారని చెప్పుకోవచ్చు. నానాజీ, అసలు ఈ హత్య కేసులో రాజకీయ ప్రభావం ఉందా? దీనికి సంబంధించి అంటే రాజకీయంగా ఎలాంటి ప్రభావం లేదు కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంటే వ్యక్తిగతమైన విభేదాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఏ పార్టీ నేతలు కానీ ఎవరు కూడా దీంట్లో పాల్గొనలేదు. అదే రకంగా తన డ్రైవరే కాబట్టి అంటే ఎప్పుడు కూడా ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి ముందు పరిచయాలు ఉన్నాయి. అదే రకంగా వీతి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఇప్పుడు చనిపోయిన అతను ఆల్రెడీ ఇదివరకే అతనికి డ్రైవర్ గా చేశాడు కాబట్టి వాళ్ళకి ఉన్న కుటుంబాలు నేపథ్యం అదే రకంగా ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కూడా ఏమీ లేదని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే ఇప్పుడు వీపీ సుబ్రహ్మణ్యం ఉన్నాడో అతను చంపడం కారణంగా అంటే వీళ్ళు చాలా వరకు మాకు డబ్బులు ఇవ్వాలి అదే రకంగా ఇష్టం తిరుగుతున్నారు. తను మందలించబోతే తనకు గట్టిగా తీవ్రంగా కొడితే చనిపోయాడని చెప్పేసి అప్పట్లో చెప్పడం జరిగింది.
ఆ తర్వాత ఆ, విచారణ ఎదుర్కొనే సమయంలో మరికొన్ని అంశాలు కూడా మనం బయటకు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఆ విషయం ఎలా ఉన్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం సాంకేతికంగా సీసీ ఫుటేజ్ లో ఎప్పుడైతే చనిపోయారో చనిపోయిన తర్వాత తన భార్యతో కలిసి వచ్చి కారు ఎక్కేసి వెళ్ళిపోయిన విజువల్స్ కానీ అదే రకంగా ఏ రూట్ లో ప్రయాణించారన్నది విజువల్స్ సాంకేతికంగా కూడా అన్ని నిరూపణ అయిన తర్వాత మాత్రమే ఎవరైతే ఇప్పుడు సిబిఐ కోర్టులో ఉన్నారో దీనికి సంబంధించిన సిట్టు విచారణలో ఏటుగా దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ లో ఏటుగా చేర్చారని మనం చెప్పుకోవచ్చు. దాని ఆధారంగానే గత 16 తారీఖు నుంచి కూడా విచారణ జరిగింది. అయితే ఇంత చేసినప్పటికీ కూడా అధికారులకు ఎలాంటి పూర్తి సమాచారం కూడా తెలియలేదు అన్నది మనకు తెలిసింది. రైట్ నానాజీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Thank you.